దళిత యువకులపై బహిరంగంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించిన తెనాలి పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటనను నిరసిస్తూ విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళనకు దిగింది. ఎల్ఐసి బిల్డింగ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగాయని నేతలు ఆరోపించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన పరాకాష్ఠకు చేరిందని మండిపడ్డారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి నేతల ఆందోళన గురించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నినాదాలు చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడదాం. పోలీసుల తీరుని ప్రతి ఒక్కరు కూడా తప్పు పడుతున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై జరుగుతున్నటువంటి అకృత్యాలను వెంటనే అరికట్టాలని డిమాండ్ వినిపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. మాట్లాడదాం. దళితులు మైనార్టీస్ పట్ల చిన్న చూపు చూడడం కాదు, వాళ్ళని గౌరవించాలి. గౌరవించకుండా ఈరోజు నడి రోడ్డు మీద కేసులు పెట్టారు, అన్నీ చేశారు. ఇంకా కేసులు పెట్టాలి. గంజాయి అమ్ముతున్నారు, ఏం పెడుతున్నారు? గంజాయిని పట్టుకోవాలి, పోలీసులు పట్టుకొని శిక్షించాలి. కానీ ఈ పోలీసుల మీద ఇలా దౌర్జన్యం చేశారంటే పోలీసులు ఏం చేశారు? దందా చేస్తున్నారు. దందా చేస్తుంటే వీళ్ళు అడిగితే ఈరోజు దారుణంగా ఇద్దరు సిఐలు మోకాళ్ళ మీద బూటు కాలుతో వేసి అరకాళ్ళకు కొట్టడం అంటే ముగ్గురిని దళిత మైనార్టీస్ ఈరోజు దళిత మైనార్టీస్ కోసం ఈ కూటమి ప్రభుత్వం ఉందని ఒక పక్క నుండి చెప్తుంది, ఇంకో పక్క దళిత మైనార్టీస్పై దాడి చేస్తుంది. ఎంత దుర్మార్గం అండి అసలు! బీజేపీకి అడుగులు మొత్తడానికి ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు పట్టుకున్నారు. దళితులంటే చిన్న చూపు చూడడం, మైనార్టీ చిన్న చూపు చూడడం. ఇక్కడే ఒక 3 టౌన్ పోలీస్ స్టేషన్లో రమణమ్మ మీద కేసు పెడితే ఈ రోజుకి పోలీసులు ఎంక్వైరీ చేయలేదు. కానీ ఈరోజు పోలీసులు కొట్టారంటే ఈరోజు దారుణంగా కొట్టడం అనేది దుర్మార్గం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంత దుర్మార్గంగా ఉన్నారో, బహిరంగ సభల్లో దళితుల కోసం పేదల కోసం పనిచేస్తామని చెప్తున్నారు. రెండో పక్క పోలీసులు ఈరోజు దౌర్జన్యంగా నడి రోడ్డు మీద తెనాలిలో 3 యువకుల్ని బూటు కాలుతో తొక్కి లాఠీలతో బాధి దాన్ని చావుగొట్టారు. దీన్ని మన రాష్ట్ర కూటమి ప్రభుత్వం కనబట్టలేదా? చంద్రబాబు నాయుడు గారికి కనబట్టలేదా? లేదా పవన్ కళ్యాణ్ గారికి కనబట్టలేదా? ఇటువంటి దారుణానికి పాల్పడిన పోలీసుల మీద ఇప్పటివరకు ఎటువంటి చర్య తీసుకోలేదు. ఎందుకంటే పోలీసులు ఇటువంటి దుర్మార్గానికి పాల్పడుతున్నారంటే ప్రభుత్వం యొక్క ఆశీస్సులు, ప్రభుత్వ యొక్క అభయహస్తం పోలీసుల మీద ఉంది. ఎంత దౌర్జన్యానికి పాల్పడిన కార్మికుల మీద కానీ, దళితుల మీద కానీ, మహిళల మీద కానీ ఈరోజు పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దళితుల మీద, మైనారిటీల మీద దాడులు జరుగుతున్నాయి. రెడ్ బుక్ రాజ్యాంగం కాకుండా అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయాలని కేవీపీఎస్ కార్యకర్తలంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.